ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నేతృత్వంలో ఇండియా భారీ స్కోర్ చేస్తుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ఏలూరు నుంచి మా ప్రతినిధి పవన్ అందిస్తారు. 2024 T20 వరల్డ్ కప్ అమెరికాలో అయితే మొదలైపోయిందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఈ రోజు జరుగుతుంది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్. అయితే ఉత్కంఠభరితంగా అభిమానులందరూ అయితే ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా గ్రూప్ ఏలో అయితే కనుక ఇండియా మొన్న జరిగిన ఐర్లాండ్ మ్యాచ్లో భారీ విజయం అయితే సాధించింది. అదేవిధంగా పాకిస్తాన్ యుఎస్ఏ చేతిలో ఘోర పరాజయం అయితే చెందింది. అయితే ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి కొంతమంది క్రికెట్ అభిమానులు అయితే ఏలూరు నుండి అయితే అల్లూరు సీతారామరాజు స్టేడియం దగ్గర నుంచి మనతో అయితే ఉన్నారు. చెప్పండి, ఈవేళ ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి? కంపల్సరీగా ఇండియా గెలుస్తుందండి. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కోసం. కంపల్సరీగా ఇండియా గెలవాలని కోరుకుంటున్నాం. పిచ్చులు కూడా మనకి బౌలింగ్కి అనుకూలంగా ఉన్నాయి. పెద్ద స్కోర్లు ఏం చేయకపోవచ్చు. బౌలర్స్ కూడా అంత ఫాస్ట్ పిచ్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మనకి ఈక్వల్గా ఉంటుంది. కానీ మొన్న మ్యాచ్లో యుఎస్ఏ తరపున ఓడిపోయారు కాబట్టి వాళ్ళు కొంచెం తగ్గిలో ఉంటారు. మన వాళ్ళు లాస్ట్ మ్యాచ్ గెలిచారు కాబట్టి ఈ మ్యాచ్ గెలిచే అవకాశం మనకే ఎక్కువ ఉంది. రోహిత్ శర్మ బాగా ఆడాలని కోరుకుంటున్నాము. పాకిస్తాన్ మీద ఎప్పుడు కోహ్లీ బాగా ఆడతాడు. ఇద్దరు బాగా ఆడి సింగిల్ హ్యాండ్గా గెలిపించాలని కోరుకుంటున్నాం. సో మీరు చెప్పండి, ఈరోజు ఎవరికైతే అనుకూలంగా ఉంది? బౌలింగ్లో ఏమైనా మార్పులు చేస్తే బాగుంటుంది అంటారు? నాకు తెలిసి బౌలింగ్లో అయితే ఏ మార్పులు చేయరు. ఎందుకంటే పేస్కి కూడా ఎక్కువ అనుకూలిస్తుంది. అలాగే అని చెప్పి రిస్పిన్నర్స్కి ఎక్కువ అనుకూలించట్లేదు కాబట్టి కుల్దీప్ని వేసే అవకాశం లేదు. కానీ ఇప్పుడు దాకా చూసుకున్న అన్ని మ్యాచ్లతో పోలిస్తే ఆ ఫింగర్ స్పిన్నర్ దట్టు ఆఫ్ స్పిన్నర్స్కి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి అక్షర్ పటేల్ ఇంకా జడేజా ఇద్దరు కంటిన్యూ చేసే అవకాశం ఉందనిపిస్తుంది. ఇంకా అదే పాటు మన టీం నలుగురు పేసర్లతో ఈరోజు వెళ్తారనిపిస్తుంది. హార్దిక్ పాండ్యా, బుమ్రా, సిరాజ్ అండ్ హర్షదీప్ నలుగురితో వెళ్తారనిపిస్తుంది. మీకు తెలిసిందే కదా, పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటే విరాట్ కోహ్లీ విజృంభిస్తాడు కాబట్టి ఈరోజు కూడా మరో ఒక థ్రిల్లర్ మ్యాచ్ చూడాలనిపిస్తుంది. లాస్ట్ టైం 2022లో మెల్బోర్న్లో జరిగిన మ్యాచ్లో షార్ట్ ఆఫ్ ద సెంచరీ, షార్ట్ ఆఫ్ ద డికేడ్ ఆడిన మన విరాట్ కోహ్లీ ఈరోజు కూడా ఏదో ఒక అద్భుతమైన షాట్ ఆడతాడు అనిపిస్తుంది. చూద్దాం ఈరోజు ఎలా ఆడతాడు విరాట్ కోహ్లీ కూడా. సో ఇది ఇక్కడ అభిమానులు చెప్తున్నారు. ఖచ్చితంగా అయితే ఇండియా విన్ అవుతుంది. పాకిస్తాన్ ఆల్రెడీ యుఎస్ఏ లాంటి చిన్న దేశంతోనే చేరి ఓడిపోయింది. ఖచ్చితంగా అయితే ఇండియా విన్ అవ్వాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా రోహిత్ శర్మ, కోహ్లీ కూడా ఈరోజు తమ ఫామ్ను అయితే కొనసాగిస్తారు. పిచ్లన్నీ కూడా బౌలింగ్ అనుకూలిస్తాయి. ఖచ్చితంగా ఇండియా గెలుస్తుంది అంటున్నారు అభిమానులు. కెమెరామ్యాన్ సురేష్తో పవన్, HMTV ఏలూరు నుండి.